ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. ఇప్పుడు మనతోటి ప్రముఖ అంతర్జాతీయ న్యాయ నిపుణులు డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం అండి. కావేటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉద్యోగ వీసా కోసం మన తెలుగు వాళ్ళు చాలామంది ఎదురు చూస్తుంటారు, ముఖ్యంగా అమెరికా H1B వీసా కోసం. అయితే ట్రంప్ పెట్టిన లేటెస్ట్ కఠినతరమైన ఆంక్షల నేపథ్యంలో ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ ఏంటి, ఎటువంటి దేశాల్లో మనకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతము కెనడా కూడా క్లోజ్ చేసేసిందండి. ఆస్ట్రేలియా కూడా చాలా టైట్ చేసింది. ఇంగ్లాండ్లో ఉన్నాయి కానీ వర్క్ వీసాలు ఉన్నాయి, Tier 2 వీసాలు అంటారు. అక్కడ చాలా కష్టంగా ఉన్నాయి వీసాలు రావటం. ఇంగ్లాండ్లో కూడా ఎందుకంటే మాకు ఇంగ్లాండ్లో కూడా లా ప్రాక్టీస్ చేస్తాం మేము. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది తెలియంది ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు IT ఉద్యోగాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా ఈజ్ అట్రాక్టింగ్ మన టెక్నాలజీ వర్కర్స్ 2 లక్షల జీతం ఇచ్చి తీసుకుంటున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేస్తే మీకు PR కూడా వస్తుంది సౌత్ ఆఫ్రికాలో. రెండో డెస్టినేషన్ ఏంటంటే జపాన్ కూడా ఇస్తుంది. ఇప్పుడు జపాన్లో టెక్నాలజీ సౌత్ ఆఫ్రికాలో లేకపోతే ఆఫ్రికాలో ఇంకా ఇతర దేశాల్లో మీకు డాలర్ వాల్యూ ఉండదండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాజ్ రూల్డ్ బై అన్ ఇంగ్లీష్ మ్యాన్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ లైఫ్ స్టైలే కానీ అమెరికా లాగా ఉంటుంది మీకు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. గతంలో గాంధీ గారు సౌత్ ఆఫ్రికానే వెళ్ళారు, డర్బన్ నుండి జోహానస్బర్గ్. అది కొంచెం పీస్ఫుల్ కంట్రీ. వేరే ఆఫ్రికన్ కంట్రీస్ కొత్త పీస్ఫుల్ కావు, అంటే స్టెబిలిటీ లేదు. గవర్నమెంట్ శాలరీ ఎలా ఉంటుందండి? శాలరీ 2 లక్షలు ఉందండి. 2 లక్షలు INR 2 లక్షలు ఇస్తున్నారు. రెండో డెస్టినేషన్ ఇప్పుడు జపాన్లో కూడా టెక్నాలజీ వర్కర్స్కి ఇస్తున్నారు, మన ఇండియన్స్కి. కానీ 35 years లోపలే పెట్టారు నిబంధనలు. దే ఆర్ టెక్నాలజీ వర్కర్స్ని పిలుస్తున్నారు ఏది జపాన్లో. మూడోది ఏంటంటే కొన్ని యూరోప్ దేశాలలో కూడా ఇస్తున్నారు టెక్నాలజీ వర్కర్స్కి. ఇంకొక కొత్త డెస్టినేషన్ ఇప్పుడు ఏంటంటే నిన్న ఒక లాయర్ వచ్చాడు రష్యా నుంచి, ఆయన చెప్తున్నాడు రష్యా కూడా వెళ్తున్నారు. ఎక్కడ? రష్యన్ క్యాపిటల్ సిటీ కూడా వెళ్తున్నారు. అక్కడి కూడా జనాలు వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఈ అవుట్ సైడ్ ద బాక్స్ ఆలోచించి వెళ్ళాలి. టోక్యోలో కూడా ఉన్నాయండి, రష్యాలో కూడా ఉన్నాయి. సో వన్ షుడ్ డూ సమ్ రీసెర్చ్ అండ్ గో టు అదర్ డెస్టినేషన్స్. ఇవి కూడా ఈక్వల్లీ మంచి కంట్రీసే. అంటే అమెరికా అంతా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇంకా 2-3 ఏళ్ల వరకు ట్రంప్ గారు ఉన్నంతసేపు కొద్దిగా కష్టమే. ఎకానమీ కూడా ఇబ్బందిగానే ఉంది. అమెరికాలో, కెనడాలో అన్సర్టనిటీ ఉంది, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లలో. అందుకంటే ఆయన ఇప్పుడు అన్ని బ్యాన్స్ చేశారు, 70 కంట్రీలు బ్యాన్ చేశారు. ఇప్పుడు అంటే ఎకానమీ ప్రాబ్లమే అక్కడ. రెండోది ఏంటంటే ది పీపుల్ షుడ్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. అవుట్ సైడ్ ద బాక్స్ అంటే ఇప్పుడు కొన్ని యూరోప్ దేశాలలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్ ఉందండి. ఐస్లాండ్ అంతా స్నోనే, ఐసే. అక్కడ హయ్యెస్ట్ సూసైడ్ రేట్ అక్కడ లోకల్ వాళ్ళకి. మరి మన టెక్నాలజీ వర్కర్స్కి ఇస్తున్నారు వీసా, ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. సో వన్ షుడ్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఓకే, వెళ్ళాలి. ఇప్పుడు ఇండియా యూరోప్ మనకి డీల్ కూడా అయింది, ట్రేడ్ డీల్ అయింది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. అంటే దీనివల్ల అంటే ఇదంతా మెటీరియలైజ్ అవ్వడానికి 1 year టైం పడుతుంది, 6 months to 1 year అంటున్నారు. దీనివల్ల ట్రేడ్ పరంగా కొంత జరిగింది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఏదైనా ఉందా? డెఫినెట్గానండి, 100% ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా 27 దేశాలు ఉన్నాయి యూరోప్లో. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే చాలా కంట్రీస్ మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు. ఇటలీ కానీ, జర్మనీ కానీ, లిథువేనియా, లాట్వియా. ఎందుకు అవుతున్నాయంటండి, కోవిడ్ టైంలో చాలామంది యూరోపియన్స్ చనిపోయారు. అయితే వాళ్ళు వర్కర్స్ లేరు వాళ్ళ దగ్గర. అందుకని మన వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అందుకని మన వాళ్ళు వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, వర్క్ పర్మిట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు పోర్చుగల్ ఉంది, పోర్చుగల్ వాళ్ళు మీరు $2.5 లక్షలు పెడితే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. పోర్చుగల్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాస్పోర్ట్ అది. మరి ఎంతమంది తెలుసండి ఇది? లీగల్గా వెళ్ళాను. ఇప్పుడు ఇండియాలో ఎవరైనా ఎఫోర్డ్ చేయగలుగుతారు $2.5 లక్షలు అంటే 2-3 కోట్లు అందరి దగ్గర ఉన్నాయి. బట్ లీగల్గా యూ కెన్ గెట్ ఎ గ్రీన్ కార్డ్. ఇప్పుడు మాల్టా ఉంది, మాల్టా దేశం కూడా మంచి కంట్రీ, మంచి అది అంటే మన దేశం లాగానే ఉంటుంది. 360 దినాలు. మరి అక్కడికి కూడా వెళ్తున్నారు టెక్నాలజీ వర్కర్స్. ఎందుకంటే అక్కడ క్రిప్టో కరెన్సీ లీగల్. క్రిప్టో కరెన్సీ సంబంధించిన ప్రోగ్రామర్స్ అందరూ మాల్టాకి వెళ్తున్నారు. నేనే 2-3 సార్లు వెళ్ళొచ్చాను, నేనే హెల్ప్ చేశాను కొంతమందికి. అట్లా కొన్ని యూరోప్ దేశాలలో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వన్ షుడ్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.